రియల్లీ డిలైటెడ్ అండి. మాకు యాక్చువల్గా వీఆర్ హ్యావింగ్ సమ్ 500 ఫ్యామిలీస్ హియర్. దాంట్లో నుంచి ఒక 110 ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి. బట్ ఎవరీ ఇయర్ మేము చేస్తాం. ఇది చాలా జాలీగా అందరూ కలిసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు, మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మేము కష్టపడతాం, వాళ్ళు కష్టపడతాం. ఎవ్రీ ఇయర్ దిస్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ లాగా పెట్టుకుంటాం మేము. యూస్ టు డూ దిస్. అలాగే శ్రీరామనవమి కూడా చేస్తారు ఇక్కడ, హోలీ కూడా చేస్తారు. ఈ కమ్యూనిటీలో అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. అండ్ మేము చాలా ఇక్కడికి వచ్చినాక కొంచెం అలా ఇలా ఉంటుందేమో అనుకున్నాం, కానీ చాలా మంచి కమ్యూనిటీ ఇది. అంటే సబ్కా మాలికే ఏకే అన్నట్టు ఉండదు మొత్తం కూడా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, ఇండియా పాలసీ. ఓకే. అంటే ఇప్పుడు మీరు 100 కుటుంబాలు మీ మైనారిటీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు మిగతా చూసుకున్నట్లయితే 400 కూడా వేరు వేరు కులాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా కలిసి ఐక్యతతో ఉంటారా? చాలా ఐక్యతగా ఉంటామండి. ఇక్కడ ఏమైందంటే నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, ఈవెన్ నార్త్ ఇండియన్స్, గుజరాతీస్, తమిళియన్స్, కేరళియన్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ కలిసి ఈవెన్ ఓనం ఫెస్టివల్ కూడా మేము జరుపుతాము, శ్రీరామనవమి జరుపుతాం, హోలీ జరుపుతాం. ఇంకా గణేష్ చతుర్థి అయితే చాలా బాగా చేస్తాం. 5 to 6 days లోపల బ్యాంక్వెట్ హాల్లో మన వినాయకుడిని ప్రతిష్ఠించి చాలా బాగా పూజలు వగేలా చేసి నిమజ్జనం కూడా అందరు కలిసి చేస్తాం. అంటే ఇప్పుడు ఏ పండుగ వచ్చినా కానీ 500 కుటుంబాలు మొత్తం కూడా ఒకటి అంటారు, ఒకటి అందరూ కలిసి ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు శ్రీరామనవమి కూడా మీరు హిందువులు అయితే ఎట్లయితే ఉంటారో వాళ్ళతో పాటు అట్లనే ఉంటారా? అంత ఆర్గనైజింగ్ వాళ్ళు చేస్తారు, మేము వచ్చి అందరితో కలిసిపోయి మేము కూడా ప్రసాదం తింటాం, ఎంజాయ్ చేస్తాం, మేము కూడా చేస్తాం. వీలైతే వాళ్ళు ఎగిరితే మేము కొంచెం అలా అలా అంటాం. పెద్ద ఏజ్ కదా మా పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు. కుల మత భేదాలు అయితే పెద్దగా ఇక్కడ అసలు మత భేదమే లేదు. ఇండియన్ పాలసీ లౌకిక రాజ్యం అన్నమాట. ఇక్కడ బాగా మాగ్నస్ లో కనబడుతుంది మీకు. ఇది రంజాన్ పార్టీ ఎలా చేసామో మిగతా పార్టీలు కూడా అలాగే చేస్తాం. అన్ని పండుగలు క్రిస్టియన్ జనవరి 1st చేస్తాం, డిసెంబర్ 25th చేస్తాము. క్రిస్మస్ కేక్ కూడా కట్ చేస్తాం అర్ధరాత్రి. చాలా జాలీగా అందరూ కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంటాం. మొత్తం దీనికి మన ఇది సొసైటీ లాగా ఫామ్ చేసుకొని ఒక 12 మంది డైరెక్టర్స్ ఉన్నాము. మాదంతా ఒకటే మాట. మా రెసిడెంట్స్ అంతా మాకు చాలా కోఆపరేటివ్ గా ఉంటారు. అందరు కలిసిమెలిసి ఉంటాము. ఇక్కడ క్యాంప్ డిఫాల్టర్స్ కానీ ఎటువంటి ఏ డిఫాల్టర్స్ కూడా లేరు. అందరూ చెప్తే అర్థం చేసుకుంటారు. సమస్య వచ్చే కూర్చొని డిస్కస్ చేసుకొని సర్దుకొని హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మీ కమ్యూనిటీ ఎట్లయితే ఉందో 500 కుటుంబాలు కూడా కుల మత భేదాలు లేకుండా కూడా మీరు కలిసి ఉంటున్నారు. అంటే అన్నదమ్ముల లెక్క అయితే కలిసి ఉంటున్నారు, ఒక కుటుంబం లెక్క. మరి ఇప్పుడు మీలాగే ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉండాలి అంటే మీరు దానికి ఎట్లాంటి సలహాలు ఇస్తారు? వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? ఏం లేదండి, కలిసిపోవడం అంతే. పరమత సహనం అనేది ఉండాలి, మనవాడు అనేది ఉండాలి, మన బ్రదర్. అంటే చిన్నప్పుడు అలాగే ఉండిందండి, మధ్యలో కొద్దిగా అలా ఉండొచ్చు. మళ్ళా జనాలు అంతా ఎడ్యుకేట్ అయిపోతున్నారు, అందరు కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నారు ఇండియాలో. ఇండియన్ బీయింగ్ ఇండియన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. మన దేశంలోనే మన కంట్రీలోనే ఇటువంటి హ్యాపెనింగ్స్ జరుగుతుంది. వేరే చోట నాకు తెలిసినంత మటుకు ఎవరిది వాళ్ళకి జరుగుతుంది, మెజారిటీ వాళ్ళదే ఉంటుంది, మైనారిటీ కనబడదు. మన దేశంలో మాత్రమే మైనారిటీ మెజారిటీ అందరు కలిసి ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్. ఉనిజీ ఫర్ ఎగ్జాంపుల్, ఉనిజీ ఇద్రాయే సి he is basically from Kerala. He is also one of our board of director. మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఈ వెంకట్ గారు ఈజ్ మన మొత్తం మూల విరాట్టు. చిన్న చిన్న సమస్యలు వస్తాయండి, రాకుండా ఏమో లేవు, వస్తాయి. మేమంతా కలిసి కట్టుగా సర్దుకొని హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతాం. మీరేం చెప్తారమ్మా మీ కమ్యూనిటీ గురించి? అండ్ మిగతా కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళకి సేమ్ మీలాగా కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటా మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఈ కుటుంబంలో రావా, వస్తాయి. వచ్చినట్లు మనం కుటుంబంలో ఎట్లా సాల్వ్ చేసుకుంటామో అట్లా సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ ఇది వాళ్ళది ఇది నాది అని భేదభావం పెట్టుకోకూడదు. అంటే ఇప్పుడు ఏ కులం నుంచి ఏది వచ్చినా కానీ మీరు అంతా కూడా కలిసి చేసుకుంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు బాగుంటుంది, ఒకే కుటుంబంలో ఉన్నట్టుంటే. మేము చిన్నప్పుడు అలాగే పెరిగాము, మాకు అదే వాతావరణంలో పెరిగి అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అట్లా వేరే ఏమీ లేదు కాబట్టి మాకు చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. అంటే మీరు ముస్లిం కేటగిరీ సంబంధించిన వారు కదా, మరి ఇప్పుడు రంజాన్ అయితే మాత్రం చాలా గ్రాండ్ గా అయితే జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చి మరి శ్రీరామనవమి ఉంది కదా, మరి దానికి కూడా మీ కమ్యూనిటీ మొత్తం కూడా ఒక కుటుంబం లాగా చేసుకుంటా అన్నారు. మరి ఎట్లా ఏ రకంగా చేస్తారు? ప్రతి సంవత్సరం కూడా చేసేది ఈవెంట్
వాళ్ళు ఇప్పుడు రంజాన్ మేము ఎలా చేసామో వాళ్ళు అలాగే చేస్తారు, మేము దాంట్లో పార్టిసిపేట్ చేస్తాము. పార్టిసిపేట్ చేస్తాం, అది వాళ్ళదే, మేము రాకూడదే, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. అంతా మనదే. మేము చిన్నప్పుడు అదే వాతావరణంలో పెరిగామని నేను మళ్ళీ చెప్తున్నాను. నేను మా ఇంట్లో పండగ అయితే వాళ్ళకి వెళ్తుండే, వాళ్ళు వచ్చి భోజనం చేస్తా ఉంటారు, వాళ్ళ ఇంట్లో పండగ ఉంటే మేము వస్తా అంటే ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, ఎక్స్చేంజెస్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. That's why I chose this. It's like a mini India. We have everybody. We have Muslims, we have Christians, we have Hindus. For every festival, there is something. It's a very united community. ఫెస్టివల్స్ Every festival, Vinayaka Chaturthi, Eid, Christmas, New Year, Dasara, దీపావళి, Holi, everything. అందరు కలిసి మెలిసి చేసుకుంటామండి అన్ని పండుగలు. అర్థమైందా? కాంట్రిబ్యూషన్ అన్నారు అందరూ చేసుకుంటాము గ్యారెంటీ. నేనా? అలా ఏమనుకుంటున్నారు మీరు? మీరు హిందూ ఆ క్రిస్టియన్ అంటే ఈ కమ్యూనిటీ సంబంధించి మాత్రం అడుగుతున్నారు. నా భాష బట్టి ఏమనుకుంటున్నారు? మీరు అయితే హిందూ సంబంధించి ఉన్నారనుకుంటున్నారు. నేను ముస్లింని. ఓకే. నా ఆవిడేమో నా ఆవిడ తెలుగులో మాట్లాడితే ఇక్కడ ఎవరికి అర్థం కాదు. తిరుపతి యూనివర్సిటీ స్టూడెంట్ పద్మావతి. ఒక భాష నేర్చుకోవటం అది ఏముందండి? అక్కడ పుట్టాము, అక్కడ చదువుకున్నాము. ఆ కాలంలో చిన్న స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఎక్కడున్నాయండి చెప్పండి. అంటే ఇప్పుడు మామూలుగా ఏ కులం అయినా ఏ మతం అయినా కానీ రంజాన్ సంబంధించి రంజాన్ పర్వదినం నాడు ఏదైతే ఇఫ్తారు విందు అనేది ఏర్పాటు చేస్తారో అప్పుడు అందరూ కూడా కలిసిపోతారు కదా, దాని గురించి ఎట్లా? కలుస్తామండి, దానికి ఏముంది? ఎప్పుడు కలిసిమెలిసే తిరుగుతుంటాము అన్ని చోట్ల. అర్థమైంది కదా? దీనికోసం అందరు కలిసారంటో అది సమంజసం కాదు. మనం ఫంక్షన్ ఇక్కడ పెట్టుకుంటాం, ఈ పండుగకి ఇక్కడ చేసుకుంటాం మేము. రానున్న రోజుల్లో మరి శ్రీరామనవమి ఉంది కదా, శ్రీరామనవమి కూడా పెడతాం. పూజ ఉంటుందండి, పూజ ఉంటుందండి. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఇక్కడ 500 కుటుంబాలు ఉన్నా కానీ హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ప్రతి పండుగ కూడా ఇట్లానే జరుపుకుంటారా అంటే ఇంతే గ్రాండ్ గా? ఆల్మోస్ట్ ఇలాగే చేసుకుంటామండి, ఎందుకంటే ఆల్ ఆర్ వెల్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. సేమ్ ఇప్పుడు మీ కమ్యూనిటీ లెక్కే ప్రతి కమ్యూనిటీ కూడా ఇట్లానే ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. ప్రతి అంటే మా కులమత భేదాలు లేకుండా కూడా ప్రతి కమ్యూనిటీ కూడా ఇట్లా ఏ పండుగ వచ్చినా కానీ కలిసిమెలిసి జరుపుకోవాలంటే మీరు ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు? ఖచ్చితంగా అండి, ప్రస్తుతాన్ని మటుకు అందరూ కలిసిమెలిసి ఉన్నామండి. ఇన్ ఫ్యూచర్ కూడా న్యూ జనరేషన్ కూడా ఇదే ఈ ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే మాకే పెద్ద డిఫరెన్సెస్ లేవు, అన్ని పండుగలు అందరూ పంచుకుంటాం. అర్థమైంది కదా? హిందువుల పండుగ, ముస్లిం పండుగ అలాగేం లేదు.